సంసోను ఏం చేశాడయ్యా అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. సంసోను పాపం చేస్తుంటే, వ్యభిచారం చేస్తుంటే లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతను వినకపోయేసరికి అతన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. ఎన్నెన్నో పనులు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు చేశాడు, కానీ యెహోవా ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోగానే శక్తిహీనుడైపోయి పడిపోయాడు మంచం మీద. అంతే, మెడ మీద కాడు వేసి 2 కండ్లను పీకేసేసి పశువులతో సమానంగా చేసి గానుగును తిప్పిస్తా ఉంటే అప్పుడు ఏడ్చాడంట, ప్రభు నేను ఎంత తప్పు చేశాను. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నిన్ను ప్రేమించి. మహా భక్తులు కూడా దేవుని ఆత్మను పాత నిబంధనలో పొందలేకపోయారు. దేవుడు నిన్ను ప్రేమించి నీలోనికి వచ్చి లోపల ఆయన ఉన్నాడు. ఏ తప్పు చేస్తే దేవుడు వెళ్ళిపోతాడో, ఏ పొరపాటు చేస్తే ఆయన వెళ్ళిపోతాడని అనుక్షణం భయంతో దేవుని ఆత్మ నాలో ఉన్నాడని జాగ్రత్తగా ఉండాలి.